కాంచన, కార్తీక్ వాళ్ళైతే సుమిత్ర వాళ్ళ ఇంటికి పెళ్ళికి వస్తారు. ఇక జ్యోత్స్న పెళ్ళికి వాళ్ళు రావటంతో అక్కడ ఉన్న జ్యోత్స్న వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషిస్తాడు. ఇక కాంచనని రా అమ్మ లోపలికి పద, ఇక్కడే ఉండపోయావేంటి అని చెప్పి కాంచనతో అంటాడు. దాంతో కాంచన చాలా సంతోషించి వాళ్ళ అన్నయ్య వాళ్ళతో లోపలికి వెళ్తుంది. అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర అయితే కార్తీక్తో ఇలా అంటూ ఉంటుంది, కార్తీక్ నువ్వు కూడా రావచ్చు కదా లోపలికి, ఒక్కసారి వచ్చి జ్యోత్స్నకి కనిపించరా అని చెప్పి అంటుంది. అది వినగానే కార్తీక్ అయితే లేదు అత్త, నేను లోపలికి రాను, జ్యోత్స్నకు కానీ నేను కనిపించానంటే జ్యోత్స్న ఇంకా ఏమైనా మంచి పనులు చేయదు, తన ఆలోచనే అలాంటిది, కొందరికి నేను దూరంగా ఉంటేనే మంచిదత్త, నేను జ్యోత్స్నకైతే అస్సలు దగ్గరగా రాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సుమిత్ర, దీప వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే అలా అనేసరికి కాంచన వాళ్ళైతే లోపలికి వెళ్తారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీపతో ఉండి దీపకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే కాంచనతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అత్త నువ్వు నీ కొడుకు రాలేదని ఏం బాధపడటం లేదా, నీ కొడుకు ఆ దీప ఉన్నంత వరకు రాడు అత్త, ఆ దీప ఉన్నంత వరకు నీ కొడుకు ఇంట్లోకే కాదు ఈ బంధాన్ని కూడా వదిలేసుకుంటాడు, కొద్ది రోజులు పోతే నిన్ను కూడా కాదంటాడు, ఆ దీప ఉన్నంత కాలం నీ కొడుకు అలానే ప్రవర్తిస్తాడు, ఆ దీప చెప్పుడు చేతల్లోనే నడుస్తున్నాడు కదా అని చెప్పి అంటుంది. అది విని కాంచన, సుమిత్ర వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక బయట దీపకి హెల్ప్ చేస్తున్న కార్తీక్తో దీప ఇలా అంటూ ఉంటుంది, ఏంటి కార్తీక్ బాబు, నేనంటే పరాయి దాన్ని, బయట దాన్ని, మీరంతా ఒకే కుటుంబం కదా, మీరైనా కనీసం వెళ్ళి పెళ్లి పనులు అవి చూసుకుంటే మంచిదే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే కార్తీక్ అయితే ఏంటి దీప నువ్వు మాట్లాడుతున్నది, వాళ్ళు ఇంటికి వచ్చి ఎంతమందిని పిలిచారు కానీ దీప నువ్వు రా అని ఒక్కరైనా నిన్ను పిలిచారా, పిలవలేదు కదా, శౌర్యనైనా కనీసం రా అమ్మ అని అన్నారా, అనలేదు కదా, అలాంటప్పుడు మిమ్మల్నే వాళ్ళు వద్దనుకున్నప్పుడు నేనెందుకు వాళ్ళకి, నాకు కూడా వాళ్ళు వద్దు అని చెప్పి కార్తీక్ అంటాడు. ఆ మాట వినగానే దీప అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.